హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా దత్తరాజూరు మండలం రాజుల రామచంద్రపురం గ్రామానికి చెందిన నల్లా ఈశ్వరరావు గారు వెన్నెముక్క విరిగిపోయి ఓ సంవత్సరం క్రితం ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ ఏమైందంటే ఫెయిల్ అయిపోయి మళ్ళీ చాలా విపరీతమైన నొప్పి రావడంతో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మీకు మళ్ళీ ఆపరేషన్ పడుతుంది, ఆ సామాన్లు ఏమో లోన వేసినవి తుప్పు పెట్టేసాయి, మీకు సీమ్ పెట్టేసింది, అది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, మీరు తొందరలోనే ఆపరేషన్ చేయించుకోవాలి, లేకపోతే మీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పడంతో వాళ్ళ కుటుంబం మొత్తం ఆందోళనలో పడిపోయి ఏం చేయాలో తెలియక ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చున్నారు. అసలు డబ్బులు ఎలా బెత్తించాలో తెలియక 2 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడంట. అప్పుడు ఆ ఊర్లో ఉన్న కుర్రాళ్ళు ఏమైంది అని అడగగానే వాళ్ళు ఇలా చెప్పారంట, ఆపరేషన్కి ఇలా ఆరోగ్యశ్రీ వర్తించదంట, మళ్ళీ ఆపరేషన్ పడుతుందంట, దానికి 1,20,000 అవుతుందన్నారు ఓన్లీ ఆపరేషన్కి. మా ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు మేము డబ్బులు ఎలా బెత్తించాలని తెలియక ఇలా ఏడుస్తూ కూర్చున్నారనమాట. వెంటనే రామచంద్రపురం కుర్రోళ్ళు అందరూ కలిసి ఆ ఊర్లో మన ఊరు మన బాధ్యత అనే గ్రూపులో ఆ మెసేజ్ పెట్టారు. తర్వాత మన ఫౌండేషన్ కూడా సంప్రదించారు. అప్పుడు మనం వచ్చి అతని సమస్య ఏదైతే ఉందో అది క్లారిటీగా కొనుక్కొని క్లుప్తంగా వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో తర్వాత మన ఫౌండేషన్ గ్రూప్లో పెట్టడం జరిగింది. పిల్లలు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. వీళ్ళు పోషించుకోవడమే ఇబ్బంది అవుతుంది. అటువంటిది ఈ పరిస్థితుల్లో ఇతను ఆపరేషన్ చేయించడం అంటే చాలా ఇబ్బందికరమైంది. దయచేసి ఎవరిని కూడా ఇప్పటి వరకు డబ్బులు అడగలేదు మేము, కానీ ఇతని వరకు అయితే మేము అడుగుతున్నాం. ఎవరైనా సహాయం చేసి ముందుకు వచ్చి ఇతను హెల్ప్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. మరి ఎక్కువ రోజులైనా సరే ఇతను ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి కొద్దిగా ప్రమాదం కూడా ఉంది కొద్దిగా, అందువల్ల కొద్దిగా తొందరగా ఇస్తారని మరీ కోరుకుంటున్నాం. అది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే అంత సహాయం చేశారు. అసలు తెలియని వ్యక్తులు కూడా ముందుకొచ్చి సహాయం చేశారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అతన్ని ఎక్కువ రోజు అశ్రద్ధ చేస్తే అతని ప్రాణానికి ప్రమాదం అని చెప్పడంతో ముందుగా మన దగ్గర ఎంత అయితే వచ్చిందో అంత ముందు ఇచ్చి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం, తర్వాత మిగతా వచ్చిన డబ్బులు తర్వాత ఇద్దామనే ఉద్దేశంతో మేమందరం ఆ 2 రోజులు వచ్చిన అమౌంట్ 87,500 అతనికి ఇద్దామని మొత్తం అందరం వెళ్ళడం జరిగింది. వెన్నుముక సమస్యని మనం ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో పెట్టి మనం ఎవరెంత సహాయం చేస్తారో కొద్దిగా చేయండి, ఇతనికి చాలా ఇబ్బందికరంలో ఉన్నారనేసి ఒక వీడియో తీసి ఒక స్టేటస్ మాత్రమే పెట్టాం మేము. అందరూ కూడా మేము ఎవరికి ఫోన్ కూడా చేయలేదు, వాళ్ళు స్వస్థంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశారు. అమ్మ ఫౌండేషన్ ద్వారా 32,500 సేకరించాం. తర్వాత రామచంద్రపురం కుర్రోళ్ళు ముఖ్యమైన చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా గ్రేట్ ఇది. ఒక మనిషికి ఆపద వచ్చేసరికి ఇంత ముందుకు వచ్చి అందరూ కూడా ఇంతలా చేయడం చాలా, నేనైతే ఎప్పుడు కూడా వీడియోలు చూడడం కానీ మన ఊరు పక్కన ఇలా జరుగుతుందని అనుకోలేదు. మన ఊరు మన బాధ్యత అని ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టి మొత్తం 55,000 కలెక్ట్ చేశారు వీళ్ళు. మన ఫౌండేషన్ ద్వారా అయితే 32,500 కలెక్ట్ చేసాం. మొత్తం 7,500 అయితే ఈశ్వరరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇప్పుడు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా సంతోషం. బాగా అందరూ కూడా ఆదుకొని అసలు స్టేటస్ ఎక్కిన ఒక్క రోజులో మాత్రమే ఎంత కలెక్ట్ చేసి అందరూ కూడా మా చేతులకు ఇచ్చారు. చాలా సంతోషం. ఆ కుటుంబంకి అయితే మేము డబ్బులు అందజేస్తున్నాం. జాగ్రత్త తిరిగి వచ్చిన తర్వాత గ్యారంటీగా ఆ ఫోటోలు మీకు పెడతాం. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. నల్లా ఈశ్వరరావు గారు, మనం అంతకుముందు వీడియో పెట్టాం కదా ఒంట్లో బాగోలేదని, ఇతను జాగ్రత్తగా క్షేమంగా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చారండి. చాలా సంతోషం. అసలు ముఖ్యమైన మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఈ రామచంద్రపురం కుర్రోళ్ళు అండి. వీళ్ళు కుర్రోళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్కి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా నల్ల ఈశ్వరరావు ఒంట్లో బాగోలేదు, డబ్బులకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఎవరు సహాయం చేయండి, ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. చాలా చాలా మంచి విషయం ఇది. ఏంటంటే ఫస్ట్ ఏమో 87,000 ఇచ్చాం మనం. ఇప్పుడు మొత్తం ఆపరేషన్ కలిపి 1,20,000 అయింది. మనం ఎత్తుకున్నది అందరూ కలిపి ఎత్తుకున్నది ఏంటంటే 1,20,400. 1,20,400 ఇచ్చాం. అతను క్షేమంగా వెళ్ళి మీ అందరు ఇచ్చిన సహాయంతో క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారు. చాలా సంతోషం. అందరూ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నిజంగా అసలు ఒక మెసేజ్ పెట్టిన వెంటనే ఇంతలా రెస్పాండ్ అయ్యి మన
మనం ఇచ్చే డబ్బులతో మళ్ళీ పేషెంట్ తిరిగి వచ్చి క్షేమంగా మనం చూడగలుగుతున్నాం. అతను చెప్పే మాటల్లోనే తెలుస్తుంది. మీ అందరూ చాలా సహాయం చేశారు, చాలా ధన్యవాదాలని. అతను లేగలేకపోయినా అతను ఆనందంతో మాట్లాడి మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. పేరు పేరున అందరికి కూడా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే మీ ఊర్లో కూడా ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న డాక్టర్స్కి అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఇలా ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారండి. ఉన్నవాళ్ళు ఏదైనా అయితే తట్టుకోగలరేమో, కానీ లేని వాళ్ళు ఇలాంటి కష్టం రావడమే అది చాలా ప్రమాదంగా భావిస్తారు వాళ్ళు. అలాంటిది ఇదే కష్టం మళ్ళీ రెండోసారి కూడా వస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఈ కష్టపడినవన్నీ హాస్పిటల్కే పెడతారు. మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ వస్తే అటువంటి విషయంలో వాళ్ళకి చనిపోవడం తప్ప వేరే దారి ఉండదండి. కానీ వీళ్ళందరూ సహాయంతో ఇతన్ని బతికించగలిగాం. కానీ అదే విషయంలో ఎవరు సహాయం చేయకపోతే అతని పరిస్థితి ఏంటండి? కానీ మీరు చేసే ట్రీట్మెంటు సరిగ్గా చేస్తున్నారు లేదా ఒకటికి 2 సార్లు ఆలోచించి చేస్తారని మరీ కోరుకుంటున్నానండి.